పొట్లకాయ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. పొట్లకాయలని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. పొట్టు తీయకుండానే డైరెక్ట్ కట్ చేసుకోవాలి. పొట్టులోనే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. కర్రీలోకి 10-12 పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతి కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 1/2 టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మెంతి ఆకులు వేయగానే స్మెల్ అయితే సూపర్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.